కూర్చోండి. ఎక్కడ ఓం హరి ఓం ఓం గణానాం హవామహే కవి కవినవమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సాదనం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజవివాజదేవతే ధేనుకృష్ణవృతుదయతు అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం దేవీం వాచమయ దేవాస్తా విశ్వరూపమసోంతి స్థానం మందిరేషు మూర్ఛుందన ధైర్యస్మృతుష్టైతు అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం చంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఈ అక్షత తీసుకోండి. ఒక్కొక్క అక్షత వినాయకుడి మీద వేయండి. వినాయకుడి అది పెట్టుకోండి, లేకపోతే అందకపోతే దీపం అది. ఓం గణనాథ్ పాదాల దగ్గర ఓం గణనాథ్ గణపతి మహామహే కవిం కవినవమస్రవస్తమం జ్యేష్ఠరాజం ఆనశృణ్వన్నోతిభిస్సాదనం శ్రీ మహాగణాధిపతి నమః. ప్రణదేవి సరస్వతి వాజవివాజదేవతే అయమూర్త సుముహూర్తోస్తు. శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః. వాణి హిరణ్యగర్భాభ్య నమః. ఓం ఉమామహేశ్వరాభ్య నమః. శ్రీ పవిత్రాభ్య నమః. ఓం వశిష్ఠాభ్య నమః. శ్రీ సీతారామాభ్య నమః. సర్వేభ్యో మహాజనేభ్య నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు. రాజుగారు ముందు ఈ వేరు పడవాలి, తర్వాత ఈ వేరు పడవాలి. ఇలా నేను 3 సార్లు రాజమని ఇస్తాను. 4 కాలు లేదు. ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవింద పట్టండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవింద కాలు విడిచిపెట్టండి. మీరు పట్టండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణ ఇలా కాళ్ళు పట్టు రసంలో పడుతుంది. ఓం నారాయణ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద ఓం గోవింద విష్ణు మత్సూదన త్రివిక్రమ క్షేత్ర ఋషికేశ పద్మనాభ దామోదర సంఘర్షణ వాసుదేవ పుష్టినంద పురుషోత్తమ అదోషీయన సమస్తయన ధ్రువేంద్ర హరియ శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మీ నక్షత్రం ఏంటి రాజు గారు? అశ్విని. మీ నక్షత్రం ఏంటమ్మా? మీకు ఏ లక్షణం దోషం ఉంది? ఇలా వాసన చూసి చెప్పేదండి ఒకసారి. ఇలా వెనక్కి తీసేయాలి. మీరు కూడా ఇలా ఇంటి వెనక్కి తీసుకోండి. ఓం కృష్ణంత బ్రహ్మగరం సమారభే. ఈ 3 వేళ్ళు ఇలా పట్టుకోండి. ఈ 2 వేళ్ళు ఇలా పైకి రావాలి. ముక్కు పట్టుకోండి. ఓం గోహం గోహం స్వహ మహాంజనం తమృతం భర్గోదేవ శ్రీ మిదీయం అభచతురు సమృతం బ్రహ్మోత్తరు. ఇలా ముక్కు పట్టుకో. మమ పదృశ్యదురు మమ అని తీసేది. మమ పదృశ్యదురు మమ యజమాన్ శుభ శోభమూర్తి శ్రీ మహావిష్ణాద్య మనుష్యాద్య బ్రహ్మణ విధి భరంతే శ్వేతవరాగ్య వేస్తున్నందుకే కలిగే ప్రథమసి మూర్తి భరతవర్ష భర్తగండ యస్మిన్ వర్తమాన శ్రీ క్రోధినం సంవత్సరే దక్షిణాయనే हेमंत ऋतु मार्गशीर्ष मासे शुक्लपक्षे चतुर्दश्यां शुभवासरे स्थिरवासरे शुभ नक्षत्रे शुभ योगी शुभकर्णाम विष्णु निष्ठा श्री
ధర్మపత్ని ఆత్మీయగోత్రవతి ధర్మదేవత ధర్మపత్ని ఆత్మీయగోత్రవతి వైసూర్యదేవత సా కుటుంబస్య శ్రీమతః గోత్రస్య ధనుంజయ గోత్రస్య జ్యోతిశంకర ప్రసాద్ రాజు నామధేయస్య ధర్మపత్ని శ్రీదేవి నామధేయస్య సహ కుటుంబస్య చెప్పండి మీరిద్దరును సహ కుటుంబస్య సబాంధవస్య సమిత్రస్య సగోత్రస్య సపరివారస్య సగ్రామస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ స్థల ఫల పురుషార్థ సిద్ధి అర్థం చింతిత శుభ మనోభీష్ట ఫల సిద్ధి అర్థం సకల జాతక దోష నివారణ అర్థం జన్మలగ్న వసాతు జాతక లగ్న వసాతు గోచార వసాతు ఏ గ్రహ అరిష్ట స్థానేషు తద్దోష పరిహార సిద్ధి అర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత దోష నివారణ అర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహ కరుణ కటాక్ష ప్రాప్తి అర్థం గోచార వశాత్తు అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళ శని దోష నివృత్తి అర్థం కాలసర్ప దోష సహిత కుజగ్రహ దోష సహిత నాగదోష సహిత శనేశ్వర గ్రహ దోష నివృత్తి అర్థం అకాల మృత్యుదోష పరిహార అర్థం అపమృత్యుదోష పరిహార సిద్ధ్యర్థం మృత్యుగండ నివారణ అర్థం భూత ప్రేత పిశాచ యక్ష రాక్షస యమబాధ శత్రుబాధ శత్రుపీడ యమపీడ శరీరబాధ శరీరపీడ నివారణ అర్థం మమ కుటుంబస్య నరకోశ నివారణ అర్థం నష్టద్రవ్య ప్రాప్తి అర్థం సుపదోన్నతి ప్రాప్తి అర్థం వ్యవసాయ రాజకీయ వ్యాపార ఉన్నతి ప్రాప్తి అర్థం
న్యాయస్థానే వ్యాజ్య అనుకూలత ఆదేశ ప్రాప్తి అర్థం. అంటే వ్యాజ్యంలో మీకు అనుకూలంగా తీర్పు రావాలి. ఇంకేమైనా మర్చిపోయాం అని చెప్తాను కదా. సమస్త శుభ సంకల్ప సిద్ధి అర్థం. మమ కుమార్యా స్థిర బుద్ధి సుబుద్ధి ప్రాప్తి అర్థం. మనోచాంచల్య నివారణ అర్థం. సున్నతి విద్యా ప్రాప్తి అర్థం. ప్రాతః సంధ్యాంగ యథాశక్తి శ్రీ శనీశ్వర గ్రహదేవత సహిత శ్రీ స్వయంభూ వీరభద్రేశ్వర స్వామి దేవత అనుగ్రహ కరుణ కటాక్ష ప్రాప్తి అర్థం. యథాశక్తి శనీశ్వర దేవత సహిత శ్రీ స్వయంభూ వీరభద్రేశ్వర స్వామి నానావిధ తైల అభిషేకం కరిష్యే. తైలాభిషేక అనంతరే కరిష్యే. ఒక నీళ్ళు విడిచిపెట్టండి. నానా తైలాభిషేకం కరిష్యే. ఆచమనం చేసినప్పుడు ఇలా పెట్టాలి, పుట్టినప్పుడు ఇలా పెడితే చాలు. అభిషేకానంతరే తిల అటుకులు తెల్లవాలు మొదలైన అభిషేక ద్రవ్యాలతో అభిషేకం కరిష్యే. తదనంతరే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కరుణ కటాక్ష ప్రాప్తి అర్థం. శ్రీ స్వయంభూ వీరభద్రేశ్వర స్వామి అనుగ్రహ కరుణ కటాక్ష సిద్ధి అర్థం. యథాశక్తి శ్రీ స్వయంభూ వీరభద్రేశ్వర స్వామి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి నానావిధ సుగంధ పరిమళ ద్రవ్య సహిత గోక్షీర పంచామృత అభిషేక సహిత శ్రీ స్వయంభూ వీరభద్రేశ్వర స్వామి రుద్రాక్ష అభిషేకం కరిష్యే. తదంకి కలసారాధనం కరిష్యే.
आधो निर्विघ्नसमाप्त्यर्थं श्री महागणपति आराधनं करिष्ये। ఇది మెయిన్ మహాసంకల్పం. ఇప్పుడు మహాసంకల్పం అయింది. ఇప్పుడు కలశారాధన ప్రారంభ. అచ్చం ఇద్దరి మధ్యలో పెట్టుకోండి. కలసే గంధ పుష్ప అక్షత నిక్షిప్య ఓయో ఏరా బుజ్జి సగం నీళ్ళు వేయండి. కొద్దిగా నీళ్ళు వేయండి. చాలు. ఈ మధ్యలో పెట్టుకోండి. ఒళ్ళో పెట్టుకోండి. గంధం వేయండి. బూమ్ బూమ్. పుష్పం గోళ్ళకి వేయండి. ఈ మూడు వాటితో రెండు అక్షరం తీసివేయండి. కలసే గంధ పుష్ప అక్షత నిక్షిప్య. హస్తేనాచార్య మీ చేయి మూత వేయండమ్మా. రాజుగారు మీ చేయి ఆవిడ చేయి మీద వేయండి. కలసముఖే విష్ణు గంటేంద్ర సమాజరిత మూలే తత్రసిద్ధ బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత కుక్ష సర్వసంద్ర ఋగ్వేదాదీరు సమద్రవణంగి సమాజరిత చేసేది. ఇలా 3 సార్లు చెప్పండి. గంగే చివరి ఆయాతు శ్రీ విఘ్నేశ్వర దేవత పూజార్థం శ్రీ స్వయంభూ వీరభద్ర స్వామి అర్ధనాథ దుర్గామయ స్వామి లక్ష్మీ దేవత ఆరాధ్య ప్రాణ దేవత ఇచ్చేద్దాం పూజార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజార్థం శ్రీ స్వయంభూ వీరభద్ర స్వామి పూజార్థం శ్రీ శనేశ్వర గ్రహదేవత పూజార్థం కలశోదకైనా దేవం అది కింద పెట్టండి. మీ చేతిలో ఉంటుంది. కట్టుకుని పెట్టండి. ఆ పువ్వు ఇలా మొదలు కొట్టుకుని ఇలా చేయి పైకి తిప్పి శివుడి మీద శనీశ్వరుడి మీద వెంకటేశ్వర మీద వినాయకుడి మీద నలుగురి మీద చల్లండి. ముందు వినాయకుడు, శివుడు, శనీశ్వరుడు, వెంకటేశ్వరుడు. దేవం అక్కర్లేదు. నలుగురి మీద చల్లిసాను కదా. ఇప్పుడు మీ మీద చల్లుకోండి. ఎవరి మీద వాళ్ళు. ఇప్పుడు మీరు బాబు మీద చల్లండి. మీరు రాజుగారు మీ ఆవిడ మీద మీ బాబు మీద కూడా చల్లండి. మీరు రాజుగారి మీద చల్లకూడదు. మీరు బాబు మీద చల్లండి. మీ బాబు పేరు ఏంటి మర్చిపోయింది? లాలిత్య. లాలిత్య పోనీ వచ్చేది చాలా చిన్నగా అచ్చం బరాబర్. కలశోదకైనా దేవం ఆత్మాను పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అధ పూజా ప్రారంభ. ఇప్పుడు మీరు కూడా చల్లండి. ఎవరో ఒకరు చల్లితే తిరుగుతుంది. నీళ్ళు వచ్చి కొట్టుకోండి. అది ఇద్దరు చల్లుతామని చల్లచ్చు. పూజా వస్తువుల మీద పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వెన్న ఇలా జరుగుతుంది. వీటి మీద దేవుడు ఆ పసుపు గడ్డకు పాలు. అధ పూజ ప్రారంభ. ఇప్పుడు పూజ ప్రారంభం అవుతున్నది. ధ్యాయామి ధ్యాన పుష్పం సమర్పయామి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత
ఆనశృణ్వన్ ఉద్భిసేసాదనం శ్రీ మహాగణాధిపతి వినాయకుడి పాదాలు తీసేయండి. ఓం కైలాస గమనిత్రిమూలస్థం కర్పూర స్ఫటికేంద్ర సుందరధనం కాత్యాయని సేవితం గంగా తుంగధరణి జడాభార కృపాధరం కంఠాలను శేషభూషణము మృత్యుంజయమే శివుడి దగ్గర. ఓం నమస్తే రుద్రమున్యోదూత శివ నమస్తే బాభ్యముద్దే నమః. ఆవాహయామి ధ్యాయామి ధ్యానస్వరూపం శ్రీ శనీశ్వరాయ నమః. నీలాంజన సమావాసం ఓం నమో శనీశ్వరాయ నమః అనుకోండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. శని ఓం శనీశ్వరాయ నమః. ఓం సబ్జనీయం లాగిచ్చిన జల నీళ్ళు మధ్యన జలం కదా అట్టి జలం. లాగిచ్చా కోమలు పిలిచి ఎద్దులు కలిసి పువ్వులు ఏరుతండి అమ్మా. పువ్వులు ఏరుతండి జాగ్రత్తగా మెల్లగా. పర్లేదు వచ్చేయండి. అప్పుడు మీ అమ్మాయికి నేర్పేస్తున్నారు అనమాట. ఆవాహయామి ఆవాహన పుష్పం సమర్పయామి. నాగుడి మీద వేసేయండి, వినాయకుడి మీద. మీరు వినాయకుడి మీద వెంకటేశ్వరుడి మీద వేయండి, మీరు దేవుడి మీద శివుడి మీద వేయండి. అప్పుడు ఎవరైనా తినేది వాళ్ళు నలుగురు 4 వేసేయండి. ఆవాహన పుష్పం సమర్పయామి. 2 అక్షరాలు తీసుకోండి. నమస్తే నమస్తే నలుగురు మీద అక్షరాలు వేయండి పాదాల దగ్గర. అక్షరాలు సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. పాదాలు తీర్చాలండి. నీళ్ళు నేను చెప్పాను. పాదయో పాద్యం సమర్పయామి. ఓ అమ్మా ఈ యంత్రం అలా పళ్ళలో పెట్టండి. ఇలాగే పెట్టాలి డైరెక్షన్. కింద పడుకోబెట్టండి. అలా శనీశ్వరుడు ఉంటుంది అంతే. ఇంకో చీమ ఉంది. ఇంకో చీమ తినరా? చీమకి చీమేది ఓ వ్యాధి అలా జరుగుతూ ఉండండి. ఓ శివ యథా సర్వ లక్ష్మీ ముఖ్య శుద్ధ స్నానం సమర్పయామి. స్నానానంతరం వస్త్రం సమర్పయాడు. తైలాభిషేకం సమర్పయామి. చాలు. ఏం తినడా? ఏంటది? చీమేది
ఏంటో కసులు ఏం కావాలి కుండు ఇచ్చాను నువ్వులు వెతుక్కుంటా ఒక గ్లాస్ తీసుకోండి అమ్మా రాజుగారికి జ్ఞానం పెట్టింది ఒకటి చేతికి ఇద్దరు మీరు ఒక గ్లాస్ తీసుకోండి ఓం శనీశ్వరాయ నమః అని మనసులో అనుకుంటూ అలాగే శనీశ్వరుడి మీద శివుడి మీద రెండింటి మీద పోయండి అలాగే చిన్న దారితో మీరు ఇటువైపు నుంచి పోయండి మీరు ఇటువైపు నుంచి పోయండి అప్పుడు సరిపోతుంది అది నేను పరదా ముందుకు ఎత్తి కూర్చుంటే ముందు సగం వేయండి చాలు ఇప్పుడు శివుడి మీద వేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఎంత మీద కూడా కొద్దిగేయండి ఇద్దరు శరీరం తీసుకుంటాం నువ్వు ఓం సంతన్య ఓం సంతన్య ఓం సంతన్య ఓం సంతన్య చేతి పుచ్చుకోకండి ఒకటి ఇది వివిధ రకాల హోమ ద్రవ్యాలు అంటే నవగ్రహ దినుసులు అటుకులు మురీలు పేలాలు అని కలిపి ఓం సంతన్య ఓం శనేశ్వర నమః నీకు స్టవ్ కట్టించి వెళ్ళాలని చెప్తున్నాను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ తిరిగి నా మీద పేరుతున్నావు ఆ పోపు తీసి మళ్ళీ పోపులు వేయి నీకు లక్షాలు చెప్తాను ఏమైనా పిలిచినప్పుడు బయటకు వచ్చినప్పుడు స్టవ్ కట్టియాలని నువ్వు
వేయడం మరొకసారి. ఓం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. యంత్రం మీద కూడా ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. శివుడికి రాక్కర్లేదు, నా వేసిన తప్పలేదు. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. ఓం ప్రాం ప్రీం శనేశ్వరాయ నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. రైట్. బయటికి తీసుకెళ్తాను. ఓం యజ్ఞానజ్ఞమదేవస్థానం ప్రథమన్యేసం శ్రీ శనేశ్వర దేవత సహిత శ్రీ స్వయంభూ వీరభద్ర స్వామి దేవత యథాస్థానం ప్రవేశం శోభనకాల పునరాగమన ఇదిలా జరపండి. చాలు కుదిరికి చేయించాలి. ఇప్పుడు శనీశ్వరుడి యంత్రం తీసి అందులో పెట్టండి. యంత్రమా? చూడండి. అందులో పెట్టండి. శనీశ్వరుడు తీసి యంత్రం మీద పెట్టండి. చాలు. శివుడికి విషయాలు పెట్టండి. శివుడు తుడిచేయండి ఒకసారి. ఈ నూనె అందులో పంపగలరా? పూలు పక్క తీసి అది పూలు పడినా పడకపోయినా పర్లేదు. పడిన తప్పలేదు, పడకపోయినా తప్పలేదు. చేయితో పెట్టచ్చా? దీపం వెలిగించింది నూనెలో వేసి. కొమలి ఎవరు వచ్చారా? ఓం నమ శివాయ. నందీశ్వరుడు దండం పెట్టుకొని ఇలా ఒకసారి ప్రదర్శన చేసి విశేషాలు చెప్తారు. అయ్యా ఇప్పుడు ఆ చెంబు నీళ్ళతో ఆ యంత్రాన్ని శనీశ్వరుడిని కడగండి. ఇదేనా? శుభ్రం కడిగింది. దీపం వెలిగించలేదా? అక్కడ పోను మళ్ళీ ఇస్తాను. తీసి పెట్టగలరా? చూడండి, ఇబ్బంది మరో ఇస్తాను. అంటే అభిషేకం చేసి కాలువలో వాటిలో పోయేందుకు అది వెలిగినంత వరకు వెలుగుతుందని. మీరు కూడా ప్రదర్శన చేయండి సార్. మీరు ఎల్పజిల్లి మున్సిపల్ కమిషనర్. ఆయన ఒకసారి యంత్రానికి దాన్ని
ఎప్పుడు కడిగేసారా ఇంకా విగ్రహం పడుకోబెట్టిన పర్లేదు కడిగినప్పుడు ఎలా వీలుంటే అలా పడుకోబెట్టి రైట్ అది ఒకసారి తీయండి. నీళ్ళు కావాలంటే మళ్ళీ ఇస్తానండి బోల్డ్ నీళ్ళు ఉన్నాయి మనకి ఏడుకి ఇబ్బంది లేదు. ఇప్పుడు శివలింగాన్ని కడగండి ఇంకెందుకు ఇక్కడ పెడదాం. యంత్రం మీద ఎత్తే ఒకసారి తీయండి. నీళ్ళు ఉంటారు ఇప్పుడు శివలింగాన్ని అలా కడిగాను. మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా జరగాలి. ఓం నమ శివాయ జరగండి. మనసులో మనసులో బయటకు కాదు, ధ్యానం ఇప్పుడు మనసులోనే చేయాలి. ఇక్కడ ఈసారండి ఒకసారి వెలిగిస్తే చాలండి, ఇంకా ఘనం అయిపోయినా ఏమైపోదు. కొంచెం ఒత్తి పైకి ఎగస్తుంది, పెద్ద మంట అయితే బాగా వెలుగుతుంది. ఆ పనులు తర్వాత చూద్దాం. ఇప్పుడు పాలు చిన్న కన్నం పెట్టండి, ముందు శనీశ్వరుడికి అభిషేకం చేయండి. ఒకసారి మీరు కూడా ఆగండి, విశేషాలు విన్నాక మళ్ళీ ప్రదర్శన చేయండి. రాంగారు ఒక 2 minutes అండి. ఇది ప్రపంచంలోనే ఖచ్చితంగా ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయం. ఎంత పెద్ద భూగర్భ శివాలయం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఇంకో విశేషం ఏంటంటే భక్తులు ఎవరైనా నేరుగా గర్భగుడిలోకి రావచ్చు. చాలా చోట్ల అసలు రానివ్వదు. కేవలం 10-15 ఆలయాల్లో మాత్రమే భారతదేశం మొత్తం మీద కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి. అందులో 10-15 ఆలయాల్లో మాత్రమే లోపలికి రాణిస్తారు. కానీ దానికి శేఖర దర్శనం అశేఖర దర్శనం పేరు పెట్టి 500 రూపాయలు టికెట్ తీయమంటారు. అప్పుడు కూడా ముఖమండపం వరకే, మళ్ళీ గర్భగుడిలోకి రానివ్వదు. ఒకవేళ శ్రీశైలం శివ కాశీరంలో లోపలికి రాణించిన విగ్రహం ముట్టుకోకూడదు. విగ్రహం ముట్టుకోవాలి అంటే దానికి స్పర్శ దర్శనం అంటాం. విగ్రహం ముట్టుకుంటే ఆ స్పర్శ దర్శనం వల్ల వాడి శక్తి మనకు వస్తుంది. దానికి 5,000 రూపాయలు టికెట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోపలికి ఎవరైనా రావచ్చు. దర్శనం ఫ్రీ, స్పర్శ దర్శనం కూడా ఫ్రీ. అభిషేకము పూజ ఎవరైతే ఉన్నాయో మీ స్వహస్తాలతో మీరు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటున్నారు. నేను పక్కన కూర్చొని మంత్రాలు చదువుతాను అంతే. నా పని ఏంటంటే మంత్రాలు చదవడం, మీరు వెళ్ళిపోతారు శుభ్రాలు చేసుకోవడం. అంతేకాని పూజ మీ చేతులు అంటే మేము చేయమని చేస్తాం. మేము చేస్తే బాగా వస్తుంది పుణ్యం, మీకు రాదు. మీకు కొద్ది పుణ్యం వస్తుంది. మీరు చేసుకుంటే పూర్తి పుణ్యం మీకు వస్తుంది. కాబట్టి ఇక్కడ అలా చేయిస్తాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పూజ చేసుకోవడమే కాదు, మీకు ప్రతిష్ట అవకాశం కూడా ఇస్తున్నాం. మీకు శక్తి ఆసక్తి భక్తి ఉంటే ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కూడా చేయొచ్చు. ఇంతకుముందు ఇక్కడ యాదగిరీశ్వరుడు ఎంపీఓ గారు ఉన్నారు, ఆయన ఉండేవారు. ఆయన శివలింగం ప్రతిష్ఠ చేసుకున్నారు. అలాగే క్యాబినెట్ సేయి గారు ఒక శివలింగం ప్రతిష్ఠ చేసుకున్నారు. ఇప్పటికి 25 శివలింగాల ప్రతిష్ఠ అయింది. ఇంకా 45 శివలింగాల ప్రతిష్ఠ ఉంది. కాబట్టి ఇంకా ప్రతిష్ఠ అవకాశం ఉంది. బహుశా ఇంకో 6 నెలలు 7 దాకా ఉండొచ్చు. ఆ తర్వాత మీరు 10 లక్షల స్థానం చేయాలి. ఇకపోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడైనా ఒక ఆలయంలో ఒక శివలింగం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని మహిళల శివలింగాలు ఇక్కడ ఉండడంతో పాటు ప్రపంచంలో ఎక్కడ లేని శివలింగాలు సైతం ఇక్కడ ఉంటుంది. అవి 12 జ్యోతిర్లింగాలు. ఆ పేరుతో ఫోన్ మాట్లాడి కట్ చేయండి. ఇలా చూడండి సార్, ఎవరండి ఒకసారి మీరు అక్కడి నుంచి చూడండి, తర్వాత దర్శనం చేసుకోండి. అందరూ ఒకసారి పక్కన కదా.
రావచ్చు, తర్వాత వచ్చి దర్శనం. ఇది రాగి శివలింగం, రాగి ఎత్తడి శివలింగం, శేషం శివలింగం, సగరం శివలింగం, పంచలం శివలింగం, వెండి శివలింగం. ఇలా ఇది చక్కని శ్రీకాకుళం నరసింహపేట ఉంది కదా, అక్కడ ఉండే శ్రీముఖ లింగం అంటే లింగానికి ముఖం వస్తుంది. ఇక్కడ ముఖం వచ్చింది, ఇక్కడ ముఖం యాగం తల వచ్చింది. ఇది యాగం తలైంది. అక్కడ లింగానికి ముఖం వచ్చింది, ఇది లింగం ముందు తల వచ్చింది. బాబు ఫోన్ మాట్లాడకూడదు. ఇది శివాలయం, ఇప్పుడు చెప్పారు కూడా అప్పుడు తెలియకూడదు కూడా. ఇది ప్రపంచంలోనే ఏకైక సగం శివుడు సగం పార్వతి. అక్కడ ముఖం వచ్చింది, అక్కడ తల వచ్చింది, ఇక్కడ తల వచ్చింది, ఇక్కడ సగం శివుడు సగం పార్వతి. ఇది ప్రపంచంలోనే ఏకైక మొట్టమొదటి పార్వతి ప్రవేశిస్తారు. ఆ ముగ్గురులో ఒక తల వస్తే రెండు తల వచ్చి శివుడు పార్వతి. ఇది ఉత్తరాఖండ్ శివుడు ఆపరేషన్ సమానం. ఇది 10,000 ఉత్తరాఖండ్లో తీసుకుపోవాలి. ఈ 40 10,000 సౌకర్యాలు. ఇది స్వయంభూతులలో స్వయంభూ అంటే ఇక్కడ కౌంటర్ వేసే 2వ సంవత్సరంలో మధ్యాహ్నం 3 గంటల 3వ సంవత్సరంలో మధ్యాహ్నం 3 గంటల హైదరాబాద్లో ఎప్పుడు శివరామకృష్ణరావు వాళ్ళ మామగారు కూడా ఇద్దరు శివులుగా. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఎక్కడైనా మీకు నవగ్రహాలు రాతిగా ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద ఎక్కడ లోహం కనిపిస్తుంది, రాతికైనా లోహం శ్రేష్టం. ఇక్కడ లోహంతో నవగ్రహ విగ్రహాలు తెచ్చాం. ఈవేళ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి శనివారం ఇక్కడ అర్ధాష్టం శని, అష్టం శని, ఏళ్ళ శని దోషాలు పోవడానికి 15 రకాల తైల వేపలు, నాగశని, మందార తైలం, మృగాల తైలం, ఇలా 15 రకాల తైలంతో అభిషేకం చేస్తాం. ఇప్పుడు తైలంతో అభిషేకం అయ్యింది. ఆ అభిషేకం కూడా శివుడికి శనీశ్వరుడికి ఇద్దరికి కలిపి చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పాలు పంచామృతంతో శివుడికి వెంకటేశ్వర స్వామికి చేస్తాం. సుగంధ ద్రవ్యాలతో ప్రతి శనివారం ఉంటుంది. అది కూడా మీ స్వాస్థాలతో చేసుకోవచ్చు. ఇది శ్రీచక్రం, ఈ కుంగుది శ్రీచక్రం మీకు తెలుసు. శ్రీచక్రం మహామేరి అంతా ఎక్కడ మీకు లభ్యం అవ్వదు. బొట్టు తీసి పెట్టుకోండి శ్రీచక్రం. మీకు భగవంతుడు అవకాశం ఇచ్చే కనుక ఒకసారి మీ తర్వాత ఆలోచించుకొస్తాను. మీకు శివలింగాలు మీరు కట్టుబడుతుంది. 200 రూపాయలు వేలకి 3 రూపాయలు దగ్గర వర్క్ వచ్చారు, సొమ్మలు వచ్చారు. త్వరలో పవన్ కళ్యాణ్ ఇదంతా ఎదిగించిన 4 రూపాయలు. ఇక్కడ సొమ్ము చాలా మంచి. ఇక్కడ సామాన్లన్నీ నేనే ఇస్తాను, సామాన్లు ఇబ్బంది లేదు. కామనే ఇప్పుడు పాలతో అభిషేకం చేయండి సార్.
ఓం ఆప్యాయ స్మవేద్య సుతో వృష్టిం భావే క్షీరేణ స్నాపయామి. ఓం శనీశ్వరాయ నమః, ఓం శనీశ్వరాయ నమః, ఓం శనీశ్వరాయ నమః, ఓం శనీశ్వరాయ నమః, శనీశ్వరాయ నమః, శనీశ్వరాయ నమః, శనీశ్వరాయ నమః, శనీశ్వరాయ నమః. మీరు ఇవాళ చూడు వచ్చేది ఆపండి సార్ రాజుగారు. ఇప్పుడు శివుడికి శివుడికి అభిషేకం చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం ఆప్యాయ క్షీరేణ స్నాపయామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆపండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కూర్చోవాలా ఎక్సర్సైజ్. ఇది ఆయన కూడా జగన్ ఒకటి ఆయన కాలు చేయదో పట్టుకోండి మేడం గారు. ఆయన కాలు పట్టుకోండి. ఆయనది ఆయన రాజు గారు అంటే ఆయన తాగితే మీరు చేసినట్టు అవుతుంది అది. ఓం సంసని ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి ఓం గోవింద 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 కొద్ది వచ్చండి. మళ్ళీ లాస్ట్లో చేద్దాం. కొద్ది వచ్చండి బాగా ఇలా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇలాంటి ఆలయం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇప్పుడు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మీకు అన్నీ ఇచ్చారు. పెరుగు మీ దగ్గర ఉంటుంది. ఇగోటి తేనె, ఇగోటి నెయ్యి. ఓం దళిగ్రామ కృష్ణ సువాదిన శ్రవణముఖ ప్రణాయం శీతాచ దర్శనవ్యామి. ఇప్పుడు ఆ పాత శనీశ్వరుడికి అడిగారు. పంచామృతాలకి వెయ్యండి. పంచామృతాలు వీటికే. శనీశ్వరుడికి పంచామృతాలు ఇష్టం. శనీశ్వరుడు పాత వెయ్యండి. అంతే వద్దు. శనీశ్వరుడు కావు. శనీశ్వరుడి దైలాన్ని అవి అక్కడితో సరి. శనీశ్వరుడు పాత అభిషేకంతో శనీశ్వరుడి అభిషేకం పూర్తయిపోయింది. చాలు చాలు. ఇప్పుడు తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కూడా ఈ రెండింటికే. శివుడికి వెంకటేశ్వర స్వామికి వెయ్యి. ఓం మధుమధుర సూర్య మధురి నెయ్యి నెయ్యి పైన ఇచ్చింది. పంచదార ఇచ్చాను మీకు. శివుడికి వెంకటేశ్వర స్వామికి మిగతా అభిషేకం అంతా. బాబు స్వాములు ఆ కుంకుమ ఉంది డబ్బాలోని శ్రీచక్రం మీద చిటికిడి వేయండి. ఎక్కువ చిటికిడే రోజు వాటర్ నాకు
స్వామి ఓన్ మొక్కోడు స్వామి. ఓన్ ధైర్యం పెట్టుకోవాలి కదా. రాజుగారు ఒక్కొక్కరికే కొట్టండి, రెండు తెచ్చారు కదా. ఒక్కొక్కరికే కొట్టి శివుడి మీద వెంకటేశ్వర మీద నీళ్ళు వేయండి. రెండో కొబ్బరికే నైవేద్యాన్ని వదిలేయండి. హాయ్, నువ్వు చాలా ఆదర చేస్తున్నావు బుజ్జి. ఏ కుదురుతున్నావు? ఓం గోవింద గోవింద గోవింద. ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే. ఇది ఆగి జరగకపోతే మరొకటి కరెక్ట్గా బయలుదేరి, కరెక్ట్గా బయలుదేరితే మంచిది అంటారు. గుడ్. సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఓం యాభై మధ్యలో మధ్యలో శివరం పెట్టండి. వెంకటేశ్వర పాదాన్ని అందించి వచ్చింది, శిరస్కి అందించాలి. జపాలు
ఇందాక ఇచ్చింది వివిధ రకాల సుగంధ పొడి. ఇది ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వలేదు. ఇగో ఓపెన్ అవ్వలేదు, మొరటిస్తుంది. నోట్లో పెట్టదు నువ్వు. ఇక్కడ నుంచి ఇది కస్తూరి. లవంగులు, క్లోవ్ ఆయిల్, దాల్చిన చెక్క అవన్నీ అన్ని కలిపిన పొడి. ఒక 5-6 రకాల కలిపిన పొడి అన్ని వేసింది కదా. సీట్లు ఎవరు రూపాయలు అవ్వలేదు. ఇలా ఇలా అమ్మ, ఇలా గోడవారంగా అమ్మ. ఒకసారి ఏమనుకోకూడదు, చిన్న మాట, జుట్టు మడిచి తిప్పి పెట్టుకోండి, మడవ కూడా తిప్పి పెట్టుకోకూడదు. ఏ ఊరమ్మా? నర్సీపట్నం. జడ వేసుకున్నా పర్లేదు, ముడి వేసుకున్నా పర్లేదు, మడిచి తిప్పి పెట్టుకున్నా పర్లేదు. అమ్మ, భార్య భర్త వచ్చుంటే కనుక జంటగా తిరగండి, విడివిడిగా తిరగకూడదు. ఏ ఊరైనా ఎక్కడైనా కూడా జంటగా తిరగాలి. అక్కడ ఆగమండి, అని ఏమి కదా. ఇప్పుడు నీళ్లు తీసుకుంటాం, గంగా జలం, అభిషేకం జలం. దాంతో 3 శనీశ్వరుడికి, శివుడికి, వెంకటేశ్వరుడికి. ముందు పాలు వేసేయండి, పాలు వేసేయండి. అన్నిటికీ ఒక్క నిమిషాలు ఆగండమ్మా. ఈవేళ శనివారం కదా, ఇక్కడ ఏంటంటే అర్ధాష్టం శని, అష్టం శని, ఏళ్ళ శని దోషం పోవడానికి 15 రకాల తైలాలతో, వేపలు, వేపులు, నాగేశ్వరుడు, మందార తైలం, బృంగార తైలం, అర్థములకి తైలం, ఇలాగ 15 రకాల తైలాలతో శనీశ్వరుడికి, శివుడికి అభిషేకం జరుగుతుంది. ఇలాంటి అభిషేకం ఎక్కడ జరగదు. అది అయిపోయిన తర్వాత 15 రకాల సుగంధద్రవ్యాలతో శివుడికి, వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. తర్వాత పాలతో ముగ్గురికి అభిషేకం జరుగుతుంది. పంచామృతాలతో మరి శివుడికి, వెంకటేశ్వర స్వామికి జరుగుతుంది. అది ఇక్కడ అభిషేకం. కానీ అలా అలా ఆగదు. ముందు వారు వెనక మీరు తిరగాలి. పర్లేదు, అక్కడ ఆగిపోండి. అక్కడ నందీశ్వరుడి దగ్గర ఆగిపోండి. ఆగిపోతే ఆయన ముందుకు వెళ్తారు. వేసారా? ఓం యాపల్. ఇప్పుడు నీళ్ళు తీసుకోండి. నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత పాలు నీళ్ళు ఉంపేయండి.
అలా కట్టుకుని దొబ్బే. ముగ్గురు మీద శుభ్రం కడిగి చేసాను శివుడిని. చాలా మళ్ళీ మా చిన్ననే ఎక్కువ ఉంది. చిన్ననే ఎక్కువ ఉంది. దీన్ని తీసుకోండి. అమ్మ ఆయన పోస్తారు మీరు అది పైన అంతే కదా, మీరు ఎడ చేత కూర్చుంటారు కదా, లేకపోతే మీరు పోయిందా పర్లేదు. దీపం దూరం చెప్పాను. నా సర్వేషణ నక్షత్రం నాకు కూడా ఏమేసి ఉంది. కొన్ని కింద ఇక్కడ 3 విగ్రహాలు ఉన్నాయి. నా సొంత విగ్రహాలు, నా సొంత గుడి, కానీ మధ్యలో ఇది కేవలం 2 హారి చేసుకోవడం. వెంకటేశ్వర స్వామికి అయితే ఇదే మొదటిసారి చేయడం. శనీశ్వరుడికి మొదటిసారి, శివుడికి చేసాం. కానీ ఇంతకుముందు శనీశ్వరుడు లేడు, అప్పుడు యంత్రానికి శివలింగానికి చేసాం. కొద్దిగా అడుగు జాగ్రత్త అమ్మా. దీనికి ఏదో వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కొద్దిగా చేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్ది నీళ్ళు ఉంచుకోండి. ఆ పాలు పళ్ళెల్లో పాలు పూసేయండి కిందకి, అలా కట్టుకుని ఉప్పేయండి. ఉప్పేసాక లాస్ట్ టైం శివుడు కూర్చేసరికి గుర్తుంది కదా, చెప్పేదాన్ని సార్ రాజు గారు. శివుడు పానపట్టడానికేమో పసుపు రాయండి, లింగానికి విభూతి రాయాలి. వెంకటేశ్వర స్వామికి పసుపు అయినా గంధమైన ఏదైనా పర్లేదు రాసి బొట్లు పెట్టండి, అలంకరణ చేయండి. అమ్మ ఉన్నానమ్మా, విశేషం చెప్తా. ఇలా పిలువమ్మా, ఆశీర్వదిస్తాను, విశేషాలు చెప్తాను. వచ్చేదాకా కంగారు, వెళ్ళేదాకా కంగారు, అంతా ఫాస్ట్ అయిపోయింది. అమ్మా, బాబుని రాజుగారికి ఇచ్చి వెంకటేశ్వర స్వామికి మీరు అలంకరణ చేయండి. మొత్తం అంతా పసుపు రాసేయచ్చు. చాలా మంది మళ్ళీ పసుపు ఇస్తారు, 3 పసుపు ఉంది. అలంకరణ ఆడవాళ్ళకి వచ్చినట్టు మగవాళ్ళకి రాదు కదా, అందుకు మీకు చెప్పాను. చూడి అభిషేకం అంతా అయింది, ఇప్పుడు అలంకరణ అంతా మీకు చేయండి. కొంచెం తడి చేసుకోండి, పొడి పసుపు ఆడదు. ఏమా ఏం చూస్తున్నారా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో ఏమి చూసామో తెలుసుకోవచ్చు. అలాగే ఏదో 10 లింగాలు చూసామని అనుకుంటే అది వేరు. దీనికి మెయిన్ ఈ గుడికి విశేషాలు తెలుసుకుంటేనే ఈ గుడి ఏమిటో తెలుస్తుంది. వస్తున్నారమ్మా? అందరినీ నష్టపడ్డానా? ఏం చేస్తున్నారు సార్? ఏది శివరాత్రికి చిన్న శివలింగమా? మీరు అనకాపల్లి
ప్రతిష్ఠించారు వాళ్ళ చుట్టాలు ఎవరు అవుతారా? నేను కొత్త రజనీ చెప్తే వచ్చాను. రైట్. అప్పటికిప్పటికి చాలా శివలింగాలు ప్రతిష్ఠ అయింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయం. ఇంత పెద్ద భూగర్భ శివాలయం ప్రపంచంలో కొట్టేది. రెండో విశేషం ఏంటంటే భక్తులు నేరుగా గర్భగుడిలోకి రావచ్చు. ఎక్కడైతే టికెట్ ఉంటుంది ఇక్కడ టికెట్ లేదు, ఫ్రీ. అలాగే విగ్రహాలు కొనుక్కోవడం అనేది 5,000 రూపాయలు పరిస్థితి చాలా ఆలయాలు అసలు ఎక్కడ అలవ చేయరు. 10,000 ఆలయాలు అలవ చేస్తారు కానీ 5,000 రూపాయలు టికెట్ ఉంటుంది. ఇక్కడ అది కూడా ఫ్రీ. ఇక్కడ అభిషేకము పూజ మీ స్వహస్తాలతో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ అభిషేకం పూజ వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ప్రతిష్ఠ కూడా మీకు శక్తి భక్తి ఆసక్తి ఉంటే ప్రతిష్ఠ కూడా చేసుకోవచ్చు. దానికి మీ వాళ్ళే ఉన్నారు ప్రతిష్ఠ చేస్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా ఒక శివలింగం ఉంటుంది శివాలయంలో. ఒక చోట 2 ఉన్నాయి, ఇంకెక్కడ 3 ఎక్కడ లేవు. ఓం నమస్తే. రండి, విశేషాలు రండి బాబు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయం. భక్తులు గర్భగుడిలోకి రావచ్చు, విగ్రహాలు తాకవచ్చు, మీ పూజాభిషేకం మీ స్వాస్థంతో చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏ శివాలయంలో ఒక శివలింగం ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రపంచంలో ఎన్నైతే ముఖ్యమైన శివలింగాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. వెంకటేశ్వర గుడి ఎక్కడుంది? మీ నచ్చిపడుతుంది లేదా? ఎందుకంటే నచ్చిపడులో ఊరిలో ఉంది, ఊరుగా ఉంటాయి. విశేషమైంది అక్కడ ఉంది. అలాగా శివాలయాలు విశేషమైన ఎవరైనా చెప్పగలరా? ముఖ్యమైన శివాలయాలు 12 జ్యోతిర్లింగాలు, 12 కాశీ, శ్రీశైలం, రామేశ్వరం, కేదారేశ్వరం, కృష్ణ, పంచ ఆరామాలు అమరావతి, దర్శనం, పాల్గొలు, తిరుమల, సామర్పడ. పంచబోధలింగాలు కంచి, కాళహస్తి, అరుణాచలం, చిదంబరం, జీవికేశ్వరం. ఇవి కాక ఇంకో 3 ఉన్నాయి. అమర్నాథ్కి ఋషికేశం అంటే 24. 25 నేపాల్ దేశంలో కాఠ్మండు నగరంలో పంచముఖేశ్వర బృహస్పతినాథ్. అలాగే ఇంకో శివలింగం ఉంది. ఇది నేను తలసింది కాదు, ఎక్కడ దగ్గర శ్రీముఖలింగం ఉంది, నర్సనపేట. అంటే లింగానికి మొహం చిక్కుంటుంది. పశుపతినాథ్. పశుపతినాథ్ అంటే పూర్తి తల వస్తుంది, ఇక్కడ లింగానికి మొహం వస్తుంది. శివలింగాన్ని పారబెట్టడానికి కూడా పసుపు రాసి అండి. విగ్రహానికి గంధం బొట్టు పెట్టి, తడి చేసి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. ఇక్కడ ఒక ఆయన శివలింగం ప్రతిష్ఠ చేసుకుంటానన్నారు. ఆయన 53 శివలింగం ప్రతిష్ఠ చేసుకుంటానన్నారు. నేను ఆ 53 శివలింగం ఆర్డిస్తే వాడికి ఆర్డర్ సరిగ్గా అర్థం కాలేదు, శ్రీముఖలింగం ఇచ్చాడు. ఇది నాకు వద్దాను. అలా కాదు, మేమేం చేసుకుంటాం, వెళ్ళిపోండి. నా లిస్టులో లేదు, పెట్టుకెళ్ళిపోయి ఇచ్చాను. ఏదో తర్వాత చూసుకుంటుంది, పెట్టుకుని అది కూడా చేయిస్తాను అని ఎప్పుడు తెచ్చాను. ఇలా తెచ్చారు. మర్నాడు హైదరాబాద్ వచ్చారు. అది అమ్మ మేము చేసుకుంటాం అన్నీ కూర్చుంటే ఇలా సంకల్పం. ఇలా ముందు రోజులు కూడా మర్నాడు ఆయన వచ్చారు. 3 రోజులు పిలిచినాయి లక్కీగా. అది శ్రీముఖం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ శివలింగాలు ఉన్నాయి అవి చూపిస్తాను. ఇలా ముందు విని అని విని ఒకప్పుడు రాగి, ఇత్తడి శివలింగం, శేషం శివలింగం, తగల శివలింగం, పంచలో శివలింగం, వెండి శివలింగం వచ్చిదాన్ని పెడుతుంది. ఇప్పుడు చేతికి అక్కడ కుంకుమ బొట్టు పెట్టి కుంకుమ ముందు గంధం తడి చేసి పెట్టి తడి గంధం వరకు అంటుంది. లేదా ఏ జన్మలో ఏ పూజ పూజ చేశారో, ఏ దేవుడు పూజ చేశారో వేడిగా బంగారుగా అంటారు. వేడి శివలింగం ఎక్కడో ముందే ఉండొచ్చు కాదు, కానీ భక్తులు అందుబాటులో ఇది ఒకటే. అందుకే ఇన్ని అద్భుతమైన శివలింగాలు ఉండడం అనేది చాలా రేసు. ఇది ఇందాక చెప్పిన శ్రీముఖలింగం జస్ట్ 10 days లింగానికి మొహం వచ్చింది. మరి శివుడికి విభూది అంటే ఇష్టం. ఆవిడ ఎప్పుడు లింగానికి విభూది. ఇది ఆయన కోరుకున్న లింగం. ప్రపంచంలో ఆయన మొట్టమొదటి ఆయన లింగం మొత్తం తల వస్తుంది.
గట్టు అనుకుంటారా చూసుకోండి. మీరు గట్టు గట్టు ఇరవై మళ్ళీ గట్టి ఇచ్చుకోవాలి. ఇది ప్రపంచంలో ఏకైక చూసిన వాళ్ళు దాన్ని పెట్టుకుని కదండి. ఇది ప్రపంచంలో ఏకైక ముఖం.